తెలుగాట చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సిలికానాంధ్ర, టీవీ9 సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ ప్రత్యంత పోటీలో పాల్గొనే అభ్యర్థులు ప్రాథమిక పోటీ నుంచి అర్హత సంపాదించి ఇక్కడికి వచ్చారు. మీరు గమనిస్తూ ఉంటే ఈ తెలుగాటలో 2 తెలుగు రాష్ట్రాలలో నలుమూలల నుంచి అభ్యర్థులు వచ్చి పాల్గొంటున్నారు. ఈ పోటీని మరింత ఉత్సాహంగా నిర్వహించడానికి వివిధ వయస్సులు, వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, అవసరమైతే బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారిని కూడా భాగస్వాములు చేయాలి అన్నది మా ఆలోచన. అందుకు మీ సహకారం కూడా తోడైతే భవిష్యత్తులో జరిగే తెలుగాటలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ సలహాలు, సూచనలు అందించండి. ఈనాటి ఈ ప్రత్యంత పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి పోటీదారులని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఈనాటి తెలుగాటలో ప్రత్యంత పోటీకి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈ ప్రత్యంత పోటీలో మీరు పాల్గొంటున్నారు, మీకు ఉత్సాహంగా ఉంది. మీ గురించినటువంటి వివరాలు మన ప్రేక్షకులకి పంచుకోండి. సురేష్ గారు. నమస్కారం అండి, నా పేరు ఆకుల సురేష్. నేను హైదరాబాద్లోని బంజారా హిల్స్ నుంచి వచ్చాను. ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రస్తుతం నేను ఉద్యోగిగా ఉన్నాను, యుఎస్ఐటి రిక్రూట్మెంట్లో. సంతోషం సురేష్ గారు. రామకృష్ణ గారు. నమస్కారం, నా పేరు కనకటి రామకృష్ణ అండి. నేను నల్గొండ జిల్లా వెలిగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా కూడా నేను నా యొక్క పత్రాలని తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. సంతోషం రామకృష్ణ గారు. అలివేలు గారు. నమస్కారం, నా పేరు కొమిరి అలివేలు. మహబూబ్ నగర్ జిల్లా లింగందన గ్రామం నుంచి వచ్చాను. నేను ఎంఏ తెలుగు చేస్తున్నాను, తెలంగాణ సరస్వత పరిషత్తు. సంతోషం అండి. సునీల్ కుమార్ గారు. నమస్కారం అండి, నా పేరు సునీల్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా సదు మండలం నుండి వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. సంతోషము. ఈనాటి ఈ ప్రత్యంత పోటీలో 3 ఆవృత్తాలుంటాయి. మొదటి ఆవృతం తిరకాటం, రెండో ఆవృతం రెట్టింపు తిరకాటంలో ఒక్కొక్క దాంట్లో 4 విభాగాల్లో మొత్తం కలిపి 24 ప్రశ్నలుంటాయి. ఆఖరి ఘట్టమైనటువంటి అంతిమ తిరకాటంలో ఒక అంశం మీద ఒక ప్రశ్న ఉంటుంది. మీ నలుగురిలో ఎవరు అత్యధిక గుణాలు సంపాదించుకుంటారో వారు తుదిపోరుకి అర్హత సంపాదిస్తారు. ప్రాథమిక పోటీలో ప్రతి తెలుగాట నుంచి 2 వచ్చారు. ఈ ప్రత్యంత పోటీలో నలుగురిలో ఒకరు తుదిపోరుకి అర్హత సంపాదిస్తారు. విజయోస్తు. మీ మేధస్సుకి పదును పెట్టి ఆట ఆడడానికి సిద్ధమవ్వండి. ఈనాటి మొదటి ఆవృతం తిరకాటంలోని అంశాలు: కాకతీయులు, కొండపల్లి, పురాణాలు, కాలమానం. సురేష్ గారు, ప్రత్యంత పోటీకి తెర తీయండి. కొండపల్లి 100. కొండపల్లికి దగ్గరలో ఉన్న నది ఏది? సునీల్ కుమార్ గారు. కృష్ణానది. కృష్ణానది సరి అయినటువంటి సమాధానం. 100 గుణాలతో ప్రత్యంత పోటీ ఖాతా ప్రారంభించారు సునీల్ కుమార్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. కాకతీయులు 100. రామప్ప గుడి వరంగల్ జిల్లాలోని ఏ గ్రామంలో ఉంది? రామకృష్ణ గారు. పాలంపేట గ్రామం. పాలంపేట సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు రామకృష్ణ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రామకృష్ణ గారు మీది. కాకతీయులు 300. కాకతీయుల శిల్పకళా వైభవం చాటి చెప్పే కట్టడాలు చెప్పండి. అలివేలు గారు. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు అలివేలు గారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. కాలమానము 300. పుష్కరం అంటే ఎన్ని సంవత్సరాలు? సురేష్ గారు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. మొన్న మధ్యనే మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో
కృష్ణానది పుష్కరాలు జరుపుకున్నాము. గత ఏడాది గోదావరి పుష్కరాలు జరుపుకున్నాము. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ నదులకి సంబంధించినటువంటిది పుష్కరము. సరి అయిన సమాధానము. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం సురేష్ గారు మీది. కాలమానం 100. ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి? రామకృష్ణ గారు. 72,000 నిమిషం. తప్పు సమాధానం. గంటకి 60 నిమిషాలు, రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు. ఒక రోజుకి 100 గుణాలు అలాగా నిమిషంలో పోగొట్టేశారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రామకృష్ణ గారు. పురాణాలు 100. బసవ పురాణమును రచించినది ఎవరు? సురేష్ గారు. పాల్కురికి సోమనాథుడు. ఆల్కురికి సోమనాథుడు సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు సురేష్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం సురేష్ గారు మీది. కొండపల్లి 300. కొండపల్లిలోని గుడి పేరేమిటి? రామకృష్ణ గారు. వెంకటేశ్వర స్వామి. తప్పు సమాధానం. విరూపాక్షాలయం సరి అయినటువంటి సమాధానం. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం సునీల్ కుమార్ గారు మీది. పురాణాలు 300. గరుడ పురాణమును రచించినది ఎవరు తెలుగులో? సునీల్ కుమార్ గారు. పింగళి సూరణ. పెంగళి సూరన సరి అయిన సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు సునీల్ గారు. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం సునీల్ గారు మీది. కొండపల్లి 500. కొండపల్లి బొమ్మల్లో ప్రసిద్ధి చెందిన బొమ్మల పేర్లు చెప్పండి. రామకృష్ణ గారు. దశావతారాలు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. గంగిరెద్దులు, దశావతారాలు, ఏనుగు అంబారి గుర్తొస్తాయి. సరి అయిన సమాధానం. 500 గుణాలు రామకృష్ణ గారికి. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రామకృష్ణ గారు. కాకతీయులు 500. రాణి రుద్రమదేవికి సహాయం చేసిన వీరుడు ఎవరు? అలివేలు గారు. గోన గన్నారెడ్డి. గోన గన్నారెడ్డి సరి అయినటువంటి సమాధానము. మీరు 500 గుణాలు గెలుచుకున్నారు అలివేలు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. కాలమానము 500. రజతోత్సవం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసే ఉత్సవం? సురేష్ గారు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు సరి అయినటువంటి సమాధానము. దాంతో మీరు 500 గుణాలు గెలుచుకున్నారు సురేష్ గారు. ఆఖరి ప్రశ్న పురాణాలు 500. ఎర్రాప్రగడ మహాభారతం కాకుండా రచించిన పురాణం ఏది? సునీల్ కుమార్ గారు. నృసింహ పురాణం. నృసింహ పురాణం సరి అయిన సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు సునీల్ కుమార్ గారు. దీంతో మొదటి ఆవృతం తిరకాటం పూర్తయింది. సురేష్ గారు 900, రామకృష్ణ గారు 600, అలివేలు గారు 800, సునీల్ కుమార్ గారు 900. మీరు వివిధ ప్రాథమిక పోటీల నుంచి వచ్చిన ఈ ప్రత్యంత పోటీలో సమవుజ్యులుగా ఉన్నారు. రెండవ ఆవృతము రెట్టింపు తిరకాటంలో వేల సంఖ్యలో గుణాలు సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకు మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈనాటి ప్రత్యంత పోటీలో రెండవ ఆవృతం రెట్టింపు తిరకాటానికి సిద్ధమా? సిద్ధం. ఈనాటి రెట్టింపు తిరకాటంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తెలుగు ప్రముఖులు, వ్యాకరణం, గిన్నీస్ రికార్డులు. తొలి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రామకృష్ణ గారు మీది. తెలుగు ప్రముఖులు 200. చిత్తూరు జిల్లాలో పుట్టిన ఈ ప్రముఖ తత్వవేత్త ఎవరు? సునీల్ కుమార్ గారు. జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి గారు సరి అయిన సమాధానము. ఆయన చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఇప్పటికి కూడా ఆయన పేరుతో ఉన్నటువంటి ఉన్నాయి. ప్రపంచ
వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి తత్వవేత్త. సునీల్ కుమార్ గారు, తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? 200. చాసో అని ఎవరిని అంటారు? సునీల్ కుమార్ గారు. చాగంటి సోమయాజులు. చాగంటి సోమయాజులు సరి అయినటువంటి సమాధానం. చాగంటి సోమయాజులు గారు ఏం చేస్తూ ఉండేవారు? కథా రచయిత. ప్రముఖ కథా రచయిత. శ్రీకాకుళంలో జన్మించినటువంటి ఆయన చాలా కాలం పాటు అభ్యుదయ రచయితల సంఘంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య రోణంకి అప్పల స్వామి గారు, అలాంటి వారందరి మీద చాసో గారి ప్రభావం చాలా ఉంది. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం సునీల్ కుమార్ గారు మీది. తెలుగు ప్రముఖులు 600. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన వ్యక్తి ఎవరు? సురేష్ గారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు. సర్దార్ గౌతు లచ్చన్న సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు సురేష్ గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? 600. గోరా అని ఎవరిని అంటారు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? గోరా అంటే గోపరాజు రామచంద్రరావు గారు. ఆయన ప్రముఖ హేతువాది. ఎంత హేతువాది అంటే తన పిల్లలకి 9 మంది సంతానం అయితే ఆయా సందర్భాల్లో ఏం జరిగిందో ప్రపంచంలోనూ దేశంలో జరిగేదాన్ని బట్టి వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టారు. ఎలాంటి పేరంటే, ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు పుట్టినటువంటి అబ్బాయికి లవణం అని పేరు పెట్టారు. అలాగే చట్టసభల్లో భారతీయులు విజయం సాధించినప్పుడు ఒక అబ్బాయికి విజయం అని పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టినటువంటి అబ్బాయికి సమరం అని పేరు పెట్టారు. ఇట్లాగా తను ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తను నమ్మినటువంటి సిద్ధాంతానికి అలా పేర్లు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి గోపరాజు రామచంద్రరావు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం రామకృష్ణ గారు. వ్యాకరణం 200. ప్రళయ మరియు అగ్ని కలిపి సంధి పేరు చెప్పండి. రామకృష్ణ గారు. ప్రళయాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. ప్రళయాగ్ని సవర్ణ దీర్ఘ సంధి సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు రామకృష్ణ గారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. వ్యాకరణం 600. ప్రత్యయానికి గల మరొక పేరు ఏమిటి? అలివేలు గారు. విభక్తి. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? ప్రత్యయానికి గల మరొక పేరు వర్ణకము. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం అలివేలు గారు. తెలుగు ప్రముఖులు 1000. సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరు? సురేష్ గారు. జస్టిస్ చలమేశ్వర్ గారు. ఆయన ప్రస్తుత న్యాయమూర్తి, 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారు. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? శ్రీ కోకా సుబ్బారావు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం సునీల్ కుమార్ గారు మీది. గిన్నిస్ రికార్డులు 200. ఈ చిత్రంలోని మహిళ ఏమి చేయటం వలన గిన్నీస్ రికార్డు సృష్టించారు? అలివేలు గారు. దర్శకత్వం. అత్యధిక సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ రికార్డు సృష్టించారు. సరి అయిన సమాధానం. 200 గుణాలు గెలుచుకున్నారు అలివేలు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం అలివేలు గారు మీది. గిన్నిస్ రికార్డులు 600. హనుమాన్ చాలీసా పారాయణంలో 2015వ సంవత్సరంలో ఒక గిన్నీస్ రికార్డు నెలకొల్పబడింది. ఈ పారాయణం ఎక్కడ జరిగింది? రామకృష్ణ గారు. తెనాలి. తెనాలి సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు రామకృష్ణ గారు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? 1000.
గద్దర్ అసలు పేరు ఏమిటి? అలివేలు గారు. విఠలరావు. గుమ్మడి విఠలరావు. సరి అయిన సమాధానము. గద్దరు అక్కడికక్కడ పాట సృష్టించి ప్రజా సమస్యల్ని, ప్రజల జీవన స్రవంతిలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని గొంతెత్తి చాటుతూ ఊరూరా ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి అద్భుత జానపద గాయకులు గద్దర్ గారు. తరువాతి ప్రశ్న అనుకునే అవకాశం మీది. వ్యాకరణం 1000. మంచి ఆట ఏ సమాసము? సురేష్ గారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. ఆఖరి ప్రశ్న గిన్నీస్ రికార్డులు 1000. పర్వతారోహణంలో గిన్నీస్ రికార్డు పొందిన తెలుగువారు ఎవరు? సురేష్ గారు. మళ్ళీ మస్తాన్ బాబు గారు. మళ్ళీ మస్తాన్ బాబు గారు. సరి అయిన సమాధానం. 1000 గుణాలు గెలుచుకున్నారు. ఆయన పర్వతారోహణ చేస్తూనే ఈ మధ్య కాలంలో వారి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఉన్న అన్ని పర్వతాలు, ఎత్తైన పర్వతాలు అధిరోహించినటువంటి, జీవితంలో ఆశయం పెట్టుకున్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఆయన. అమెరికాలో సిలికాన్ ఆంధ్రకు కూడా వచ్చి తన పర్వతారోహణాన్ని, జీవితంలో ఉండేటువంటి సమస్యల్ని ఎలా అధిరోహించవచ్చో చాలా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు మళ్ళీ మస్తాన్ బాబు గారు. 2వ ఆవృతం రెట్టింపు తిరకాటం పూర్తయ్యేసరికి సురేష్ గారు 3500, రామకృష్ణ గారు 1400, అలివేలు గారు 2000, సునీల్ కుమార్ గారు 1300 గుణాలతో ఉన్నారు. ఇప్పటికి కూడా అంతిమ తిరకాటంలో మీరు చాలా వ్యూహరచన చేసి పక్క వాళ్ళతో పోటీ పడితే అందరికీ అవకాశం ఉంది అర్హత సంపాదించడానికి. కనుక మీ మేధస్సుకు పదును పెట్టి వ్యూహరచన చేస్తూ ఉండండి. అలా వెళ్ళి ఇలా వద్దాం. నాటి ఆటలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాము. 4గురిలో 1 తుదిపోరుకి వెళ్తారు. మిగిలిన 3 ఆ వెళ్ళిన వాళ్ళని టీవీ తెర మీద చూస్తూ ఉంటారు. మీరు సరి అయిన వ్యూహరచన చేసి ఉంటారని అనుకుంటున్నాను. అంతిమ తిరకాటంలో ఒక అంశం ఉంటుంది. ఆ అంశం మీద మీకున్నటువంటి అవగాహనతో మీరు సంపాదించుకున్నటువంటి మొత్తం వరకు మీరు పందెం కట్టచ్చు. మీరు సరి అయిన సమాధానం చెప్తే అది మీకు తోడవుతుంది, తప్పు చెప్తే అంతమేర తగ్గించబడుతుంది. ఇప్పుడు ఈనాటి అంతిమ తిరకాటంలో అంశమేమిటో చూద్దాం. పద సాహిత్యం. మీరు ఎంతంత పందెం కట్టదలిచారో ఆ మొత్తాన్ని ముందుగా అక్కడ రాసి భద్రపరచండి. మీ ఆస్తిని పందెంగా పెట్టారు. మీరు సంపాదించుకున్న గుణాలు చూస్తూ ఉంటే సరి అయిన వ్యూహరచన చేసి ఉంటే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎవరు విజేత అవుతారో చూద్దాం. ఈనాటి ప్రశ్న, పద కవితా పితామహుడు అని ఎవరిని అంటారు? 1/2 నిమిషం సమయం. సమయం అయిపోయింది. సురేష్ గారు, మీ సమాధానం అన్నమయ్య. మీ పందెం మొత్తం 600. రామకృష్ణ గారు, మీ సమాధానం తాళ్లపాక అన్నమయ్య. మీ పందెం మొత్తం 1400.
అలివేలు గారు మీ సమాధానం? పాల్కూరికి సోమన. మీ పందెం మొత్తం? 2000. ఉన్నది మొత్తం పెట్టేశారు. సునీల్ కుమార్ గారు? అన్నమయ్య. అన్నమయ్య. మీరు పందెం కట్టింది 1300. సురేష్ గారు వ్యూహరచన చేశారు. అలివేలు గారు 2000కి 2000 కట్టి 4000 వస్తే ఒక 100 తేడాతో సమాధానం సరి అని చెప్పినాని, కానీ అలివేలు గారు తప్పు సమాధానం అవడంతో మీరు ఎక్కడ ప్రారంభించారో అక్కడికి వచ్చారు. సురేష్ గారు 4100 గుణాలు మీరు సంపాదించుకున్నారు. రామకృష్ణ గారు సరి అయిన సమాధానం 2800 గుణాలు సంపాదించుకున్నారు. సునీల్ కుమార్ గారు 2600 గుణాలు సంపాదించుకున్నారు. అయినప్పటికీ రామకృష్ణ గారు, అలివేలు గారు, సునీల్ కుమార్ గారు చాలా చక్కటి స్ఫూర్తితో ఆడారు. సురేష్ గారు మీ పట్టువదలని విక్రమార్కుని దండయాత్ర కొనసాగుతూ ఈసారి తుదిపోరుకి అర్హత సంపాదించినందుకు మీకు అభినందనలు. ధన్యవాదాలు. మిగిలిన వారికి మీ స్ఫూర్తికి జేజేలు. భవిష్యత్తులో తెలుగు ఆట వేదిక మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈనాటి అంతిమ తిరకాటంలో ప్రశ్న పద కవితా పితామహుడు అన్నమయ్య మీద. తెలుగు సాహిత్యంలో అన్నమయ్య రచించినటువంటి కీర్తనలు అందరికీ తెలుసు. కానీ ఆ సాహిత్యము అచ్చ తెలుగు జానపద సాహిత్యం నుంచి అద్భుతమైనటువంటి ప్రామాణికమైన సంస్కృతంలో ఉన్నంత వరకు కీర్తనలు రచించారు. ఆయన కీర్తనల్లో ఆనాటి తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మాండలికాలు కనిపించేవి, వినిపించేవి. తిరుమలకి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో మాట్లాడి ఆ ప్రాంతాలలో ఉన్న మాటల్ని తీసుకుని తన పాటల్లో మాటలుగా ఉపయోగించుకున్నటువంటి మహానుభావులు అన్నమయ్య. ఆయన కీర్తనలు చదివితే సాహిత్యం పట్ల మరింత మక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ జై తెలుగు. జై జై తెలుగు.